నంద్యాల జిల్లా బేతంచెర్లలో కాకతీయ వైన్ షాప్ ను యజమాని చంద్రశేఖర్ మూసివేశారు. ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, వేధింపులు తాళలేక కాకతీయ వైన్ షాప్ మూసివేస్తున్నట్లు తెలిపారు. దీన్ని ఇంత ముందుకు 5 డీడీలు తీయడం జరిగినది. నాకు అది దిక్కుదార రావడం లేదు. అందు కారణంగా దీన్ని మళ్ళీ చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు ఇస్తే దీన్ని 48 లక్షలు కొనుగోలు చేసి నేను నడుపుతున్నా. ఎక్సైజ్ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా నన్ను పెట్టడం వలన నేను ఈరోజు దీన్ని షాపును వాళ్ళు కేసులు పెడతాం అది ఇదన వలన నేను దీన్ని వదులుకుంటా. వాళ్ళకు డబ్బులు ఇవ్వలేను. ఇంతవరకు ఇచ్చిన డబ్బులు ఇది వాళ్ళు చేసిన ఇబ్బందికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. 20 లక్షలు దర్దాపులు ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ 5 లక్షలు డిమాండ్ అంటే ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వాలా? ఎక్సైజ్ వరలక్ష్మి గారు నాకు క్యాచర్ పెట్టి మేము ఏం కావాలంటే ఇస్తాం, లేనిపోని కేసులు పెడతాము అని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారని నా జీవితంలో ఇక్కడ కూడా అనుకోలేదు. వాళ్ళ పై వాళ్ళకు కూడా ఎన్నిసార్లు చెప్పాలనేది మాకు అర్థం కాక నా షాప్ ఈ రోజుతో నేను బంద్ చేస్తున్నా.